రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాలు కల్పించే నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. తల్లికి వందనం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు కేబినెట్ ఆమోదించింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 130 కోట్ల వ్యయంతో పనులు అప్పగించే అంశాలు కేబినెట్ ముందుకొచ్చాయి. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో కొద్దిసేపు చర్చ నడిచింది. హోటళ్లకు కాకుండా వినియోగదారులకు లబ్ధి చేకూరేలా రాయితీలిస్తే బాగుంటుందని నాదెండ్ల మనోహర్ అభిప్రాయం వెలుబుచ్చారు. రాజధానిలో పెద్ద హోటళ్లు రావాలంటే ఆ మాత్రం రాయితీలు అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ సమర్థించారు. అటు విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు అమాత్యులు అంగీకారం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 30,355 crores పెట్టుబడి, 34,610 మందికి ఉపాధి అవకాశాలు లభించే ప్రపోజల్స్ ఈ రోజు అనుమతించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి, ఈ క్వాంటమ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి 11 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో దాదాపు 100 కోట్ల నుంచి 50 లక్షల వరకు కూడా మరి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకొచ్చినాయి. ఇది రాబోయే రోజుల్లో యువతకి చాలా గొప్పగా ఉపయోగంగా కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. 4,390 రూమ్స్ మాత్రమే ఉన్నాయి వివిధ స్టార్ హోటల్స్ లో. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 అదనపు రూముల్ని ఏర్పాటు చేసేందుకు టూరిజం పాలసీలో 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ కి అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికీ 13,432 రూమ్స్ కి ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 1,00,000 రూములు తీసుకువెళ్ళాలి. అంత స్థాయిలో ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా కానీ అదేవిధంగా టూరిస్ట్ పరంగా కానీ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలతో మరి ముందుకెళ్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పరిశ్రమలు, తయారీ రంగానికి సంబంధించిన సుమారు 22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐటీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన 5,300 కోట్లకు పైగా ఆమోదం లభించింది. ఫుడ్ ప్రాసెసింగ్, పతంజలి, న్యూట్రీ ఫీడ్స్ కు సంబంధించి 586 కోట్లకు ఆమోదం తెలిపారు. రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులకు సంబంధించి 100 కోట్ల పెట్టుబడులు లభించాయి. విశాఖలో ఇన్ఫిన్ ఎక్స్ ఐటీ క్యాంపస్ ద్వారా 4,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్ ద్వారా 3,000 ఉద్యోగాలు రానున్నాయి. శామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్ ద్వారా 3,200 ఉద్యోగ అవకాశాలకు బాటలు పడనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ప్రాజెక్టుల ద్వారా 3,040 ఉద్యోగాలు లభించనున్నాయి. పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ద్వారా 2,000 మందికి, ఎంసీఎన్ఎక్స్ ఇండియా ఆటోమేటివ్ కెమెరా మాడ్యూల్స్ యూనిట్ ద్వారా 1,633 మందికి, బాల్ బ్యావరేజెస్, యాక్షన్ టెసా వంటి ప్రాజెక్టుల ద్వారా 1,500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. జెట్ ప్యాబ్ పీసీబీ తయారీ యూనిట్ ద్వారా 1,049 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని మచిలీపట్నం మరియు రామాయపట్నం పోర్టుల పరిమితులను క్రమబద్దీకరిస్తూ కేంద్ర ప్రభుత్వ నూతన నౌకాశ్రయ చట్టాల ప్రకారం సవరించిన నోటిఫికేషన్లను జారీ చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు యొక్క అభివృద్ధి, నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అప్పగించేందుకు వీలుగా పోర్ట్ ఆపరేటర్ నియామకం కొరకు ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయడానికి మరియు బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా ఆర్ఎఫ్పి నిబంధనల్లో మార్పులు చేసేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డులోని టీఈ అండ్ ఈపీసీ కమిటీకి అనుమతినిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ద్వారా దాదాపు 50 సంవత్సరాల 20,000 కోట్ల పెట్టుబడులు ఈ పోర్టు ద్వారా ఏర్పడతాయి, ఈ రాష్ట్రానికి ఏర్పడతాయని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 25,000 మందికి
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి ల్యాండ్ పోలింగ్ స్కీమ్ 1-2 దశల కోసం సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు హేతుబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేసింగ్ పోరంబోకు భూముల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన అంశం కేబినెట్లో చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు, లోకేష్ బయటకు వెళ్లిపోయారు. కొత్త కోర్సు అమల్లోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కట్టడాల ఆమోదం అంశం చర్చకు వచ్చినప్పుడు తమ కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ కాబట్టి తాము ఉండడం సబబు కాదంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.